పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక భవిష్యత్తుకు నిర్ణయాత్మక ఘట్టమైన బడ్జెట్ కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయని వేచి చూస్తున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల కోసం కేటాయింపులు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతుంది. వికసిత్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే పలు సంస్కరణలు, పథకాల కొనసాగింపు, కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యల్ని బడ్జెట్లో తీసుకోనుందని సమాచారం. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిప్రసాద్ ఇస్తారు. రవిప్రసాద్. సందీప్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం 11 గంటలకు అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0 అనే దాంతోని బడ్జెట్ అయితే వస్తుంది. అంటే మోడీ గవర్నమెంట్ పరిపాలన తర్వాత థర్డ్ టైం వీళ్ళైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ స్టార్ట్ అవుతున్న ఒక 1 మంత్ నుంచి చూసుకుంటే ఓవరాల్ గా ఒకటే చర్చ. బడ్జెట్ లో ఏ ట్యాక్స్లు పెంచుతారు, వేటికి తగ్గిస్తారు, ప్రతి ఒక్కరి లోపల ఇదే క్వశ్చన్స్, ఇదే అనుమానాలు. ముఖ్యంగా ప్రజెంట్ బడ్జెట్ అయితే చాలా కీలకం అండ్ కష్టం. కీలకం ఎందుకంటే ప్రజెంట్ చాలా పరిణామాలు బడ్జెట్ పైన ఆధారపడి ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది దేశ అభివృద్ధి పైన. ముఖ్యంగా చూసుకుంటే డాలర్ తో పోలిస్తే రూపాయి పతనం ఒకటి, అండ్ ట్రంప్ గెలవడం, ట్రంప్ యొక్క రెగ్యులేషన్స్ ఇండియా పైన ఒత్తిడి పెంచడం అనేది, అండ్ జీడిపి కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం, ఇవన్నీ చూసుకుంటే మాత్రం చాలా కష్టమైన బడ్జెట్. ఇప్పుడు పెట్టే బడ్జెట్ అయితే ఇండియా గ్రోత్ పైన అయితే చాలా కష్టంగా ఉంటుంది. నిన్న ప్రవేశపెట్టిన ఎకనామికల్ సర్వేలో కూడా చాలా కీలక అంశాలు వెల్లడించారు. జీడిపి అయితే ఆశాజనకంగా లేదని చెప్పారు. అయితే కొన్ని ఎస్టిమేషన్ జీడిపి అయితే ఇచ్చారు, ఇన్ఫ్లేషన్ జీడిపి ఇచ్చారు ఎకనామిక్ సర్వే. కాకపోతే అవి రీచ్ అవ్వడం కష్టమైన అయితే ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నిర్మలా సీతారామన్ అండ్ మోడీ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మంచి బడ్జెట్, చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అని అయితే చెప్తున్నారు. అదే కేంద్ర బడ్జెట్ ని శనివారం పార్లమెంట్ అయితే ప్రవేశపెడుతున్నారు. నిన్న కూడా మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంపద శ్రేయస్సు ఇవ్వాలని తాను లక్ష్మీదేవిని తల వంచి వేడుకుంటున్నా అని చెప్పారు. అండ్ వికసిత్ భారత్ కోసం, అంటే వికసిత్ భారత్ అని అంటే అంత్యోదయ సిద్ధాంతం, అంటే చివరి వరకు కూడా ఒక ప్రతి ఒక్క రూల్ పాలసీ చివరి వ్యక్తి వరకు కూడా రీచ్ అవ్వాలనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. అండ్ ఈ బడ్జెట్ సరికొత్త బలాన్ని దేశానికి ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కటాక్షం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అండ్ భారతదేశం గణతంత్ర దేశంగా 70 ఏళ్లుగా పూర్తి చేసుకోవడం మన దేశానికి కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణమని మోడీ అన్నారు. నా 3వ టర్మ్ లో ఇది మొదటి పూర్తి స్థాయి బడ్జెట్. 2047లో భారత్ 100 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి తప్పకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని అయితే చేరుకుంటామైతే మోడీ చాలా ప్రగాఢంగా తెలపడంతో మార్కెట్లు అయితే కొంచెం ఒక ఊతాన్నిచ్చాయి, బలాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇప్పుడు పెట్టే బడ్జెట్ అయితే చాలా కీలకము, కష్టము. ఓవరాల్ గా చూడాలి. 11 గంటలకైతే నిర్మలా సీతారామన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది. అవి ఎలా ఉంటాయి, ట్యాక్స్లు ఏవి పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి అనేది మనకు తెలిసిపోతుంది. సందీప్. థ్యాంక్ యూ రవి ప్రసాద్.